మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఆహ్, చాలామంది చాలామంది కాదు కొంతమంది కూరుకుతుంటారు కదా! ఇట్లా నిద్ర వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏ పని చేస్తున్నా. ఎందువల్ల? వాళ్ళకేం సమస్య? పని లేక పెయ్యి బరువయ్యి, భుజ నిండా బువ్వ ఎక్కువయ్యి, లోపల కొలెస్ట్రాల్ బాగా గుండెని కప్పుకుంటే, నీరంతా ఊపిరితిత్తుల చుట్టూ చేరితే ఆటోమేటిక్‌గా జరిగే పరిణామం గదే. సిగ్నలైజేషన్ ఏంటో తెలుసా? జ్యోతిలో నూనె అయిపోయిన తర్వాత ఒత్తి పనేంటి? మినుకు మినుకు, మినుకు మినుకు అనడమే. ఇది గూడా ఒకవేళ జ్యోతిలో నూనె నిండగా ఉన్నా, ఒత్తి జారి లోపలికి పోతున్నా గూడా దీపం పని గంతే. పూర్ణ చైతన్యంతో ఆత్మ వికాసం జరిగిన వానికి ఆ మొబ్బెందుకు? ఆ కూర్కడం ఎందుకు? నిరంతర జాగరూకత స్థితి, నిరంతర జాగరణ, పూర్ణ జాగరణ, అఖండ జాగరణ. అది జరగాలంటే ఏం చేయాలి? శాకాహారం శ్రేష్టం, ధ్యానం శ్రేష్టం, మౌనం. ఈ 3 పాటించలేకపోతే వీర్యధర్మాన్ని నియంత్రించగలగాలి. అదొక్క సూత్రం చాలు. ఈ కళ్ళు కూరికేది, ఈ మొబ్బు, ఈ డల్లు, నీరసం ఏడ పడితే ఆడ జర్ర కూసిరి చాలు. ఇవి రావు. ఎడారిలో ఉన్నోడు ఉరుకుతాడండి. కిందగాల మీనగాల కళ్ళు మూసుకోపోతాయి. ఓహ్! మనుషులు ఉన్నోడు ఊరుకుతాడా? కింద సలి మీన సలి పక్కల సలి ఊరుకుతాడా? ఊరుకనిస్తాయి కళ్ళు. హుహు. అంటే ఏదో ఒక స్థితి నేను ప్రేరేపిస్తున్నది కదా, నీ కళ్ళు మూసుకోపోవు. అలా సౌకాసం తిని చల్లగా ఏసి పెట్టుకుంటే మూసుకపోకుండా ఏం చేస్తాయి? నవరంధ్రాలు. అలా కాకుండా కూడా కొందరికి ఆటోమేటిక్గా ఎందుకు ఒళ్ళంతా బరువెక్కినట్టయి ఆటోమేటిక్గా లేజినెస్ వచ్చేసి బ్రెయిన్ కాస్త లాక్ అయ్యే సిస్టంలోకి పోయేసరికి కళ్ళు మూసుకుపోతాయి. కారణం కారణం ఏంటిది? మనోచింతన విస్మరించిన జీవుడి యొక్క గతి గంతే. ఆ తాత్కాలిక నిద్ర శాశ్వత నిద్ర వైపు ప్రేరేపిస్తుందని గ్రహించు. అందుకే నియంత్రించు. దేన్ని? నిద్ర, మ్హూ, తిండి, మ్హూ. తీట. నీ శరీరం నడిపించేటటువంటి 6 చక్రముల యొక్క పనితీరును పెంచు. నీ దేహాన్ని లాగడానికి 6 చక్రాలు ఉంటాయి. ఇప్పుడు కారుకు 4 చక్రాలు ఉంటాయి కదా. అవును. నీ శరీరాన్ని నడిపి 6 చక్రాలు. శిరస్సు నుంచి ఇక్కడ వరకు 2 చక్రాలు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 చక్రాలు, ఇక్కడ నుంచి కింది వరకు 2 చక్రాలు. బాడీని అడ్డం బండ పెడితే ఈ 6 చక్రాల మీద నడిచేటటువంటి ఈ రథమునకు 9 పగ్గాలు, అవే మన నవరంధ్రాలు. అర్థమైందా? ఈ నవరంధ్రములను మొత్తం లాక్ చేసి లోపలుండేటటువంటి 6 చక్రాలను మదిస్తే పుట్టే నిప్పే ఆత్మజ్యోతి ప్రకాశం. అదే చైతన్యం యొక్క శంఖారావం. అది కదా పూరించాల్సింది. కుంభాలు తిని గుండె చుట్టూ మొత్తం కొవ్వు వేసుకొని పొట్ట చుట్టూ ఊపిరితిత్తుల చుట్టూ మొత్తం నీరు పెంచుకొని ఇంత బొజ్జలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇట్లా. దొండ్రగప్పలు తిరిగినట్ల ఓనకోసం దొండ్రగప్పలు. యాదానికి పెంచేదంతా, దేనికి పెంచేదా సొత్తు అంతా? అవసరమా అది? అంటే జరిగేదంతా 3 కారణాలండి. శరీరం అనే ఈ ఘట్టమును వెలిగించుటకు ఉపయోగపడేటటువంటి తైలము శరీరమునందు లేకపోవుటయే దానికి కారణం. దేని చేత వెలుగుతుంది ఆ జ్యోతి? తినే ఔషధుల వల్ల వెలగదు ఆ జ్యోతి. హ్మ్. కేవలం ధారణం అనే శక్తితో ఆ జ్యోతి వెలుగుతుంది. ఆ ధారణ శక్తి 3 పద్ధతులతో వస్తుంది. 1 మౌనవ్రతం, 2 వీర్యధర్మం, 3 ధ్యానం. వీటితోనే దానికి తైలం అనేది సమకూరుతుంది ఆ జ్యోతి వెలగడానికి. అది వెలుగుతూ ఉంటే నీ కళ్ళెందుకు మూసుకోపోతాయి? అది లోపల గుడ్డి పడుతుంటుంది కాబట్టి కళ్ళు మూసుకో, కిటికీలు మూసుకో. కిటికీలు మూసుకుంటే అర్థం నిద్రపోతా. నిద్ర సరిపోక. నిద్ర సరిపోతా అప్పా? ఆ! యాగడం కూడా నీకు నిద్ర సరిపోకు నీకే. అట్లా ఉంటే వెనకటికో సామెత ఉంది మోటుగా పల్లెటూర్లలో. హ్మ్. చేన్లో పని చేయనీకోతే ఏం రా గొర్రు కొట్టమంటే కూరుకుతావు, అర్ధరాత్రి ఎవరు గొర్రు కొట్టనీకి పోయింటివా అని నిన్నాడంట ఒక ఆయన. అర్థం ఏడవచ్చు చూడు ఎక్కడెక్కడవా. మరి నీ ఎవరు గొర్రు కొట్టనీకోటి కూరుకనీకే. తిను.
7-7:30 మధ్యలో భోజనం చెయ్యి. ఆ 7:30 నుంచి 8 వరకు ఏదో నువ్వు రాస్తావా, చదువుతావా, ఫోన్ ఒత్తుతావా, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్స్‌తో ఒక హాఫ్ ఎన్ అవర్. సరిగ్గా 8 గంటలకు పడుకో. 8 కాదు 8:30కి పడుకో. సరిగ్గా 4 గంటలకు లేవు. అది నీ పరిపూర్ణమైనటువంటి, పూర్ణ నిర్దిష్టమైనటువంటి ఆయు ప్రమాణ దినచర్య. అస్తు. ఎవరైనా తినేదేమో 9:30కు, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ చూసేదంతా 11:30కు, కన్ను మూసేదేమో దయ్యాలు తిరిగే సమయం 12 గంటలకు. ఇక లేసే సమయమో అదొక సెంటిమెంటు. బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మంచి జరుగును అని చెప్పిటారు కదా! కచ్చ కట్టుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాడు. కానీ పండేదేమో 12 గంటలకి. ఏడ బ్యాలెన్సాయ్? ఏడ బ్యాలెన్సాయ్? వికటించి పైన అనర్థాలు ఈయనే మోపిస్తాయి. నువ్వు తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలనుకుంటే ప్రథమ సంధ్యలోనే నిద్రపో. 9 లోపలనే పడుకో. అప్పుడు ఆ సమయానికి నువ్వు లేచినప్పుడు నీ శరీరానికి ఏ ఇబ్బంది రాదు. నిద్ర సరిగ్గా పోకపోతే న్యూరో సిస్టమ్ మొత్తం దెబ్బతింటది బాడీలో. నరాలలో ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడా మైనస్. టోటల్ కొలాప్స్. మన జీవనాడులు, మన నరాలలో గుండి ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ, విద్యుత్ చైతన్య శక్తి ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలనుకుంటే దానికి ఉండే ఏకైక ఔషధం నిద్రనే. ఎన్ని గంటలు ఉంటుందా గురుగారు? 8. అంటే ప్రతి వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి 6 చక్రాలకు చక్రాకు ఒక గంట అనుకున్న 6 గంటలు. ఉన్నవి 7 చక్రాలు. ఒక చక్రం శూన్యంలో ఉంటుంది. మనల్ని ఎవ్రీ జీవరాశిని కంట్రోల్ చేసేది 7. ఈ జీవరాశికి కంట్రోలింగ్గా ఉండేటటువంటి 7వ చక్రము అది సహస్రారం యొక్క ఉపరితలం పైన ఉంటుంది. దగ్గరనే ఉంటుంది ఇట్లా, కానీ టచ్లో ఉండదు. కానీ ఎప్పుడు ఇలా ఉంటుంది. ఈ 7వ చక్రాన్ని, ఈ 6 చక్రాలను కంట్రోల్ చేసే నేచర్ చిప్ ఒక చక్రం ఉంటుంది. టోటల్ 8 చక్రాలకు సంబంధించి 8 గంటలు పడుకో. ఒక్కొక్క చక్రాకు ఒక్కొక్క గంట. అవును. ఏం గడెం కొడతావు? ఏం నరుకుతావు? ఎవరి కోసం నరుకుతావు? నీవే నాశనం అయిపోయేటప్పుడు ఎవరి కోసం నరికి ఏం లాభం? 8 గంటలు నువ్వు పడుకోలేకపోయినా 7 గంటలు, 7 గంటలు కూడా పడుకోలేకపోయినా 6 గంటలు, 6కు తక్క పడుకున్నా లాభం లేదు శరీరానికి. న్యూరో సిస్టమ్ కొలాప్స్. బ్రెయిన్లో ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడా కొలాప్స్. తర్వాత ఈ రెండింటితో పాటు శరీరంలో ఉండేటటువంటి వాత, పిత్త, కఫ దోషాలు మొత్తం ప్రళయతాండవమాడుతాయి. ప్రణవ భైరవ నాట్యం ఆడుతాయి. అప్పుడు నీ శరీరంలో పుట్టగొడుగుల లాంటి రోగాలని పుట్టుకొస్తాయి. అయిపోయి. చూడండి, ఆహారం వికటించినచో నిద్ర వల్ల దాన్ని భద్రపరుచుకొనవచ్చును. నిద్ర వికటించినచో వీర్యధర్మం వల్ల భద్రపరుచుకోవచ్చును శరీరాన్ని. చూడు ఎట్లా సంధి ఉన్నదో. ఆహార వైఫల్యం జరిగిందండి. సరియగు ఆహారాన్ని స్వీకరించలేదు శరీరం. పౌష్టికాహారాన్ని తినలేదు. ధాతువర్ధకమైనటువంటి ఆహారం భుజించలేదు. శక్తివర్ధకమైనటువంటి ఆహారం తినలేదు. సమయానికి తినలేదు. తగినంత తినలేదు. అవసరమైన మేరకు తినలేదు. శరీరానికి అవసరమైనంత తినలేదు అనుకున్నా కూడా ఈ లోపాన్నంతా నిద్రతో ఫుల్ఫిల్ చేయొచ్చట. హాయిగా ప్రశాంతంగా పడుకొని ఏ చింతన లేకుండా పడుకుంటే ఈ నిద్ర వల్ల, ఈ తిండి వల్ల మనం కోల్పోయిన దాన్ని నిద్ర వల్ల ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. తిండి సరిగా లేకపాయే, నిద్ర సరిగా లేకపాయే అంటే కూడా శరీరానికి సరి అయినటువంటి శక్తిని సమకూర్చేది వీర్యధర్మం. దీంతో కూడా మన శరీరాన్ని రీడెవలప్మెంట్ చేసుకోవచ్చు. అందుకే నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం ఇవి త్రివిధ అమృత సోపాన మార్గములు. అర్థమైందా? శుభం తదాస్తు.